స్పీడ్ న్యూస్. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాలకొల్లు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రణాళికలో భాగంగా రథయాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో 3 రాజధానులు వికేంద్రీకరణకు మద్దతుగా పాయకరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబురావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి 45,000 కోట్ల ఆస్తులు దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కనిపించిన ప్రతి ఆస్తిని కబ్జా చేయడంతో పాటు ప్రతి సంస్థను బెదిరించి బలవంతంగా భూములు లాక్కున్నారన్నారు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో నేటి నుంచి 3 రోజుల పాటు ఫార్మా పరికరాల భారీ ప్రదర్శన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పైడా ఎడ్యుకేషనల్ ఎండి పైడా కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న 125 ఫార్మా సంస్థలు ఈ ప్రదర్శనశాలలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వి తాతారావు ఎస్ రాయవరం మండలం జంగులూరు ప్రాంతంలో ఒక లేఅవుట్ వేశారు. దీనికి విద్యుత్ లైన్ సర్వీసు మీటర్ కోసం గతంలో దరఖాస్తు చేసి నిర్ణీత మొత్తంలో డిపాజిట్ చెల్లించారు. ఎన్ని రోజులైనా విద్యుత్ లైన్ వేయకపోవడంతో కొరుప్రోలు సెక్షన్ ఇన్ఛార్జి ఏఈ వెంకటరమణను సంప్రదించారు. గత 15 రోజులుగా కాప్రా పరిధిలోని పద్మావతి కాలనీ, ఎస్ఎస్వి రెసిడెన్సీ, కేకేఆర్ గౌతమ్ స్కూళ్ల మధ్య మురుగు పొంగి సీసీ రోడ్డును ముంచెత్తింది. సీసీ రోడ్డుపై మురుగు మలినాలు, మట్టి మేట వేయడంతో ఆ దారి గుండా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుడివాడ విజయవాడ మార్గంలో వెండ్రపగడ వద్ద భీమవరం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంట బోదెలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు తక్షణ స్పందించి బస్సులోనే ప్రయాణికులకు సహాయక చర్యలు చేశారు. హైదరాబాద్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురం కింగ్ కాలనీలోని 45 సంవత్సరాల వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న 30 మంది హాస్టల్ విద్యార్థులను అనంతపురం పోలీసులు రక్షించారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం, ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరద నీటితో స్థానిక శ్రీ రామకృష్ణ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో తొలి ఘట్టం తొలేల ఉత్సవం జరిగింది. తొలేల పండుగలో భాగంగా బాజా భజంత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పూజారులు, తలయార్లు తరలివచ్చారు. ఇంధన శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనాలిటిక్స్ ఎస్ఎల్డీసీలో ఏర్పాటు చేశామని అన్నారు. నా భార్య జమున కేసీఆర్ నువ్వు నమ్మక ద్రోహివి అని బహిరంగంగా చెప్పింది. ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నా ఆస్తులు అమ్మి ఇస్తాను. కేసీఆర్ మీద కొట్లాట మాత్రం ఆపవద్దని భరోసా ఇచ్చిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సర్వేల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి 8 ఏళ్లలో టీఆర్ఎస్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. జుక్కల్ నియోజకవర్గం పిట్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ అధినేత్రి షర్మిలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో సమస్యలు లేని గ్రామం లేదు, సమస్యలు లేని వర్గం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 3వ వార్డులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. డప్పు చప్పులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళుతూ టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. విజయవాడ నగర శివారు జక్కంపూడిలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పర్యటించారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఏలూరు జిల్లాలో 4 మండలాల్లో IIITలో ప్రవేశానికి 41 మంది విద్యార్థులు అర్హత పొందారు. నూజివీడు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 నగదు బహుమతి జ్ఞాపకాలను అందజేశారు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు. తణుకులో పోలీసులకు జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ పోలీస్ అధికారిగా కాకుండా వైసీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా నిర్బంధించి ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అలుగును స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.